ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని, వారితో కలిసి పోరాడేందుకు సిద్ధమని వైకాపా పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమని చెప్పారు. బీజేపీతో సంబంధాలకు కూడా తాము సిద్ధంగా లేమని, పెట్టుకోవాలంటే గతంలోనే ఆఫర్ వచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమతో చేతులు కలిపితే సంతోషమని అన్నారు. తమ పోరాటాన్ని సమర్థించే వారిని ఎప్పుడైనా స్వాగతిస్తామని, వారితో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబును అడ్డుకునేందుకు జనసేన సహా సిపిఐ, సిపిఎం తదితర భావ స్వారూప్యం ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడిని అధికారానికి దూరంగా చేయడమే లక్ష్యంగా 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై వైకాపా నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు అయింది. కాగా ఇప్పటికే జగన్, పవన్ కళ్యాణ్లు లోటస్ పాండ్లోని జగన్ ఇంట్లో కలవనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.